హాయ్ ఫ్రెండ్స్, రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో వచ్చిన గ్లాడియేటర్ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. రజల్ క్రౌ గ్లాడియేటర్గా అదరగొట్టేశాడు ఆ సినిమాలో. అప్పట్లో రిలీజ్ అయిన సినిమాలో ముఖ్యంగా భీకరమైన పోరాట సన్నివేశాలు సినిమాని నిలబెట్టాయని చెప్పొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, అద్భుతమైన డైలాగ్స్ కానీ ఆ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్. అదే సినిమాని అదే దర్శకుడు 86 ఏళ్ళు వచ్చినా సరే ఏం మాత్రం పట్టు కోల్పోకుండా దర్శకత్వం వహించడం, ఈ కొత్త గ్లాడియేటర్ 2కి దర్శకత్వం వహించడం విశేషం. రిడ్లీ స్కాట్ ఈ సినిమాని ఫస్ట్ సినిమా ఫార్మాట్లోనే తీయడం చెప్పుకోవాల్సిన విషయం. రజల్ క్రో పాత్రలో పెడ్రో పాస్కల్ నటించాడు. యుద్ధంలో తన భార్యను కోల్పోయి బందీగా రోమ్ నగరానికి చేరుకొని అక్కడ రోమ్ని పరిపాలిస్తున్న అన్నదమ్ముల జంట పెట్టిన టార్చర్ని భరిస్తూ అక్కడున్న బానిసలకి గురువైన మార్సినస్ దగ్గర మంచి పేరు సంపాదించుకుంటాడు. అయితే ఈ మార్సినస్ ఎవరు, బానిసగా వచ్చి గురువుగా ఎలా అయ్యాడు, మార్సినస్ టార్గెట్ ఏంటి, మ్యాక్సిమస్కి లూసియస్కి కనెక్షన్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. రిడ్లీ స్కాట్ సేమ్ ఫస్ట్ సినిమా ఫార్మాట్లోనే తీశాడు. రజల్ క్రో గ్లాడియేటర్లో తన భార్యను కోల్పోతాడు. అయితే అతని కొడుకు ఎలా పెరిగాడు, ఎక్కడున్నాడు, ఇన్ని రోజులు ఏం చేశాడు అన్నది హింట్ ఇస్తాడు ఈ సినిమాలో. ఈ సినిమాకు కూడా పోరాట సన్నివేశాలే హైలైట్. అక్కడక్కడ విజువల్స్ అద్భుతంగా అనిపిస్తాయి. కలర్ కరెక్షన్ కూడా ఆ పాత కాలంలోకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా ఎరీనాలో ఖడ్గమృగంతో చేసే పోరాట సన్నివేశం కానీ, ఎరీనాలో నీళ్లలో చేపల మధ్య ఉండి చేసే బోట్ మీద ఫైట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ సినిమాకి హైలైట్స్ అని చెప్పొచ్చు. అంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద హైలైట్స్ ఏమీ ఉండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నార్మల్ గా ఉంటుంది. పాత గ్లాడియేటర్ మ్యూజిక్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. కొత్తగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత గొప్పగా లేదు. రజల్ క్రో నటించిన గ్లాడియేటర్ సినిమాలో ఎరీనా ఫైట్ లో పెద్ద పులి వస్తుంది. ఆ సన్నివేశం, ఆ పోరాట సన్నివేశం ఎంతో భీకరంగా, అద్భుతంగా, చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఇక్కడ ఈ సినిమాలో గ్లాడియేటర్ 2లో అలాంటి ఎరీనా ఫైట్ లోనే సగం కుక్క, సగం మనిషి, సగం కోతి ఇవన్నీ మిక్స్ చేసినట్లు ఒక జంతువు వస్తుంది. దాన్ని చూడడానికి వికారంగా ఉంటుంది. అలాంటివి ఎందుకు తీస్తారో అర్థం కాదు. విజువల్ ఎఫెక్ట్స్ న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలి కానీ మరీ వికారం వచ్చేలా ఉండకూడదు. ఆ ఫైట్ చూస్తున్నప్పుడు ఎందుకు వచ్చామా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకు. పెడ్రో పాస్కల్ పర్వాలేదు అనిపించాలని నటించాడు కానీ ఎక్కడ వావ్ అన్న ఫీలింగ్ అయితే మనకు కలగదు. హీరోయిన్ ఫస్ట్ లోనే చచ్చిపోతుంది. ఇక డెంజెల్ వాషింగ్టన్ పాత్ర మాత్రం ఆకట్టుకుంటుంది. ఆ పాత్రకి చాలా ట్విస్ట్లు ఉంటాయి. క్లైమాక్స్ లో హైలైట్ అవుతుంది ఆ పాత్ర. అసలు ఈ పాత్రని ఇతను ఎందుకు పోషించాడని ఫస్ట్ లో మనం ఊహించుకుంటాం. క్లైమాక్స్ కి వచ్చేసరికి దాని వాల్యూ తెలుస్తుంది. ఏదైనా 2-3 యాక్షన్ బ్లాకుల కోసం తప్ప ఈ సినిమాని థియేటర్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం అయితే లేదు. పాత సినిమా రజల్ క్రోది ఇప్పటికే చూడండి, ఫ్రెష్ గా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా మాత్రం అంత గొప్పగా అయితే లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?